హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా మన చిన్నప్పుడు శక్తిమాన్ లేదా స్పేస్ కిడ్స్ లాంటి సూపర్ హీరోలను చూసినప్పుడు మనకు కూడా అలాంటి శక్తులు ఉంటే ఎంత బాగుండు అనిపించేది కదా. కానీ ఒకవేళ ఆ పిచ్చితో కొందరు పల్లెటూరు పిల్లలు కలిసి ఎలాగైనా తమ సొంత ఊరిలోనే ఒక అల్టిమేట్ లో బడ్జెట్ సూపర్ హీరో సినిమా తీయాలని డిసైడ్ అయితే ఆ ఆశతో వాళ్ళు ఒక లోకల్ ఆల్బమ్ సాంగ్ డైరెక్టర్ ని పట్టుకొని నరకం చూపిస్తుంటే ఏ బడ్జెట్ లేకపోయినా కేవలం ఆ పిల్లల ముఖాల్లో సంతోషం చూడడం కోసం ఆ డైరెక్టర్ ఎలాంటి సాహసం చేయాల్సి వస్తుంది. ఎస్, మన విష్ణు ఉన్నికృష్ణన్ వన్ మ్యాన్ షోగా అదిరిపోయే చైల్డ్ ఆర్టిస్ట్ గ్యాంగ్ తో నవ్వించి ఏడిపించిన లేటెస్ట్ ఫీల్ గుడ్ డ్రామానే రివాల్వర్ రింకో. మరి మన హీరో ఆ పిల్లల కలని ఎలా నిజం చేశాడు, ఆ సినిమా వెనుక ఉన్న ఎమోషనల్ స్టోరీ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. కథ కోజికోడ్ బ్యాక్ డ్రాప్ లో మొదలవుతుంది. ప్రియేష్ ఒక చిన్నపాటి లోకల్ ఆల్బమ్ సాంగ్స్ మరియు హోమ్ వీడియోస్ డైరెక్టర్. అతని ఆర్థిక పరిస్థితి చాలా సాదా సీదాగా ఉంటుంది. చుట్టుపక్కల చిన్న చిన్న మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ పెద్ద సినిమా డైరెక్టర్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. ప్రియేష్ కి తన బాబాయ్ సహాయం చేస్తూ ఉంటాడు, కానీ ఆ బాబాయ్ చేసే పనులు హెల్ప్ కంటే కామెడీ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి టైంలో ప్రియేష్ మేనల్లుడు పులి ఒక వింత కోరికతో ప్రియేష్ దగ్గరకు వస్తాడు. పులి తనతో పాటు కొందరు ఊరి పిల్లల గ్యాంగ్ ని ప్రియేష్ దగ్గరకు తీసుకొస్తాడు. ఆ పిల్లల్లో ఒక అబ్బాయి రీసెంట్ గా ఒక పెద్ద పర్సనల్ ట్రాజడీని అనుభవించి డిప్రెషన్ లో ఉంటాడు. ఆ అబ్బాయికి మలయాళ సూపర్ హిట్ సినిమా మిన్నల్ మురళి అంటే పిచ్చి. ఆ అబ్బాయిని ఎలాగైనా నవ్వించడానికి, సంతోష పెట్టడానికి ఆ పిల్లల గ్యాంగ్ తామంతా కలిసి ఒక ఇండీ సూపర్ హీరో సినిమా తీయాలని ఆ క్యారెక్టర్ పేరే రివాల్వర్ రింకో అని డిసైడ్ అవుతారు. ఆ సినిమాకి ప్రియేష్ నే డైరెక్టర్ గా ఉండమని బ్రతిమలాడతారు. మొదట ప్రియేష్ నవ్వి కొట్టిపారేసిన ఆ అబ్బాయి పరిస్థితి చూసి తన మేనల్లుడి కోసం ఎలాగైనా ఆ లో బడ్జెట్ సూపర్ హీరో సినిమాని పూర్తి చేయాలని రంగంలోకి దిగుతాడు. సినిమా మధ్యలోకి వచ్చేసరికి అసలైన షూటింగ్ కష్టాలు మొదలవుతాయి. అసలే బడ్జెట్ లేదు, పైగా లోకల్ గా ఉండే ఒక వడ్డీ వ్యాపారి ప్రియేష్ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ప్రియేష్ తన చెల్లెలి సాయంతో, ఫ్రెండ్స్ సహాయంతో ఎలాగోలా షూటింగ్ కి అవసరమైన కొద్దిపాటి డబ్బుని అరేంజ్ చేసుకుంటాడు. కానీ ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్ వస్తుంది. ఒకరోజు షూటింగ్ స్పాట్ లో ప్రియేష్ సినిమా కోసం దాచిన డబ్బు సడన్ గా మాయమవుతుంది. దాంతో సినిమా ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ముంబైలో ఉండే ఆ పిల్లవాడి తండ్రి కూడా ఊరికి వచ్చి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే తన కొడుకు భవిష్యత్తుని పాడు చేస్తున్నావంటూ ప్రియేష్ ని అందరి ముందు అవమానించి బెదిరిస్తాడు. ఒకవైపు డబ్బు పోవటం, మరోవైపు నిందలు పడ్డంతో ప్రియేష్ తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్లే సీక్వెన్స్ తో మిడ్ మూవీ సస్పెన్స్ బిల్డ్ అవుతుంది. సెకండ్ హాఫ్ అంతా చాలా ఎమోషనల్ గా మరియు హార్ట్ టచింగ్ గా ఉంటుంది. డబ్బులు పోయినా ఆ పిల్లల ముఖాల్లోని ఆశని చంపకూడదు అనుకున్న ప్రియేష్ తన క్రియేటివిటీతో ఇంట్లో ఉండే పాత వస్తువులను వాడుకొని రివాల్వర్ రింకో కాస్ట్యూమ్స్ మరియు ఫ్రాక్స్ ని రెడీ చేస్తాడు. ఈ ప్రయాణంలో అతనికి మెరీనా మైకేల్, అంజలి నాయర్ మరియు సాజు నవోదయ పోషించిన లోకల్ క్యారెక్టర్స్ అండగా నిలబడతాయి. కోజికోడ్లోని ఆ చిన్న విలేజ్ ప్రజలంతా కలిసి ఆ పిల్లల కల కోసం తమ వంతు సాయం అందించడం స్టార్ట్ చేస్తారు. రంజిన్ రాజ్ అందించిన బ్యూటిఫుల్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సెకండ్ హాఫ్ లో వచ్చే విలేజ్ సపోర్ట్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేస్తుంది. ఫినాలేకి వచ్చేసరికి ప్రియేష్ మరియు ఆ పిల్లల గ్యాంగ్ ఎలాగోలా కష్టపడి ఆ షార్ట్ సూపర్ హీరో సినిమాని కంప్లీట్ చేస్తారు. ఊరిలోని ఒక చిన్న లోకల్ హాల్లో ఆ సినిమా యొక్క గ్రాండ్ ప్రీమియర్ వేస్తారు. ఆ స్క్రీన్ పై తమ ఫ్రెండ్ రివాల్వర్ రింకోగా విన్ అవుతున్న విజువల్స్ చూసి ఆ బాధలో ఉన్న అబ్బాయి మొహంలో మళ్ళీ పాత నవ్వు తిరిగి వస్తుంది. తమ చిన్న క్రియేటివిటీ, స్నేహం ఒక జీవితాన్ని ఎలా మార్చాయో చూసి ఊరి ప్రజలందరూ ఎమోషనల్ అవుతారు. ప్రియేష్ ని తక్కువ చేసి చూసిన వాళ్ళంతా అతని పట్టుదలని మెచ్చుకుంటారు. ఈ ప్రపంచంలో నిజమైన సూపర్ పవర్స్ అంటే మరేదో కాదు, మనలో ఉండే స్నేహం మరియు సృజనాత్మకత అనే ఒక బ్యూటిఫుల్ నోట్ తో ఆ పిల్లల సంతోషంగా ప్రియేష్ ని హక్ చేసుకునే ఒక హార్ట్ మెల్టింగ్ ఎండింగ్ తో సినిమా ముగుస్తుంది. సో ఇదండి రివాల్వర్ రింకో ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.